బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగులు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారని ట్వీట్ చేశారు. 1వ తేదీ నాడే ఉద్యోగులకు జీతాలంటూ గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ వచ్చిన అంగన్వాడీ టీచర్లను ఆయాలకు జీతాలు ఇవ్వలేదని ట్వీట్లో పేర్కొన్నారు. 39,568 మంది అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు చెప్పారు. 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మరోవైపు విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపి ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోవాలని హరీష్ రావు సూచించారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగులు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారని ట్వీట్ చేశారు. 1వ తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ వచ్చిన అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు ఇవ్వలేదని ట్వీట్లో పేర్కొన్నారు. 39,568 మంది అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు చెప్పారు. 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మరోవైపు విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపి ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోవాలని హరీష్ రావు సూచించారు.